నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మీకోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రకాశం భవనంకు వచ్చే అర్జీదారులకు రెడ్ కార్పెట్ పరిచిన జిల్లా యంత్రాంగం ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విద్యుత్ పొదుపుగా వాడుతూ భావితరాలకు వెలుగులు ఇవ్వాలని సూచించిన కలెక్టర్ ఇక వివరాలకు వెళితే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుండి ఒంగోలుకు వచ్చిన అర్జీదారులకు జిల్లా యంత్రాంగం రెడ్ కార్పెట్ పరిచింది. ప్రకాశం భవనంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలు వద్ద గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా మీకోసం కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన అర్జీదారులు అక్కడి ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోయారు. తమ సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో ప్రజలు అర్జీలు చేతిలో పెట్టుకుని గుండె నిండా విశ్వాసంతో అడుగులు ముందుకు వేశారు. ఇటీవల 3 రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశంలో మీకోసం ప్రాధాన్యత గురించి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా జవాబుదారీతనంతో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా దగ్గరుండి మీకోసంకు వచ్చే అర్జీదారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. మీకోసంలో అర్జీలు ఇచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారికి అక్కడ సరికొత్త వాతావరణం కనిపించింది. ప్రకాశం భవనంలో అడుగుపెట్టి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వారికి ప్రారంభంలోనే ఎటువైపు వెళ్లాలో తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలను అర్జీ రూపంలో ఉచితంగా రాసేందుకు ప్రత్యేకంగా షామియానా ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. ప్రత్యేకంగా రెస్పాన్స్ కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడ టోకెన్ ఇచ్చే ఏర్పాట్లను చేశారు. అక్కడ నుండి ఓపెన్ హాల్లో ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేసి శాఖల వారీగా అర్జీల రిజిస్ట్రేషన్ చేసేలా సిబ్బందిని నియమించారు. అక్కడ నుండి పోలీసులు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత అర్జీదారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అడుగుపెట్టి అక్కడ ఉండే సంబంధిత జిల్లా అధికారిని కలవడం, సమస్యను పూర్తిగా స్టడీ చేసిన అనంతరం వేదికపై ఉన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వద్దకు అర్జీదారులను పంపడం జరిగింది. గతంలో గుంపులుగా ప్రజలు వెళ్లి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులకు అర్జీలు అందించేవారు. తాజాగా జరిగిన మీకోసంలో మాత్రం అలాంటి దృశ్యం చూద్దామన్నా కనిపించలేదు. పైగా మెప్మాకు చెందిన 25 మంది రిసోర్సెస్ పర్సన్స్ ప్రత్యేక డ్రోన్ కోడ్ లో వాలంటీర్లుగా ఏర్పాటు చేసి మీకోసంకు వచ్చిన ప్రజలకు ఎక్కడకు వెళ్లాలో దగ్గరుండి చూపిస్తూ వారు ఇబ్బంది పడకుండా చూశారు. అంతేకాకుండా న్యాయపరమైన అంశాలు వస్తే వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపే విధంగా లీగల్ సెల్ అథారిటీ తరపున తొలిసారిగా ఒక న్యాయవాదిని అందుబాటులో ఉంచారు. కొసమెరుపు ఏమిటంటే మీ సమస్య మాకు చేరింది, నిర్ణీత గడువులోగా పరిష్కరించబడిన, ధన్యవాదాలు అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అర్జీదారులకు ప్రభుత్వంపై, ముఖ్యంగా జిల్లా యంత్రాంగంపై నమ్మకం కలిగేలా ఉంది. దాంతో అర్జీదారులు జిల్లా ఉన్నత అధికారులకు అర్జీలు ఇచ్చి తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసంతో అక్కడ నుండి వెనుదిరుగుతున్నారు. విద్యుత్ పొదుపుగా వాడుతూ భావితరాలకు వెలుగులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యుత్ వినియోగంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ వృధా చేయకుండా పొదుపు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గృహోపకరణాల విషయంలో విద్యుత్ ఆదా చేసేలా తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి సత్ సంకల్పం రేపటి వెలుగులు నినాదంతో విద్యుత్ ఆదా గురించి వారోత్సవాల్లో ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపుగా వాడుకునే పద్ధతులు తెలుసుకొని విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిబాబు, ట్రాన్స్ఫార్మర్స్ డిఈ హరిబాబు, కన్స్ట్రక్షన్స్ డిఈ సుబ్బారావు, ఏవో ప్రవీణ్, ఏపీటీఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ పాల్గొన్నారు. ఎనర్జీ కన్సర్వేషన్ వీక్గా సెలబ్రేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా
ప్లెడ్జ్ తీసుకోవడం, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్, డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము. ఎందుకంటే మనకున్న ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి. బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ఫైనైట్ రిసోర్స్, ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్. సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది. సో దానికి ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజల అందరి కోసం, వారందరి మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. జీవితంలో అత్యంత అవసరమై ఉంది. విద్యుత్ లేకుండా ఒక్క నిమిషం కూడా గడిచే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి విద్యుత్తుని విలువైందిగా భావిస్తూ మనం పొదుపుగా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపి పొదుపు పాటించాలి. పెద్ద కమర్షియల్, ఇండస్ట్రియల్ విద్యుత్ వినియోగదారులు ఎనర్జీ ఆడిటింగ్ ద్వారా విద్యుత్తుని పొదుపు చేయొచ్చు. విద్యుత్ చౌర్యం చేయకుండా విద్యుత్తుని ఆదా చేయాలి. విద్యుత్ చాలా విలువైంది కాబట్టి విద్యుత్ చౌర్యం చట్టరీత్యా కూడా నేరం. అలాగే ISI, BIS స్టాండర్డ్స్ ఉన్న ఎక్విప్మెంట్లన్నీ మనం స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడి మరి క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడినప్పుడు విద్యుత్ ఆదా అవుతుంది. వినియోగదారులందరూ కూడా క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడాలని దైనందిన జీవితంలో. అలాగే విద్యార్థులకి, కాలేజీ స్టూడెంట్స్కి విద్యుత్ పొదుపుపై కూడా అవగాహన కలిగించాలి. ఆ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. మనం ఒక యూనిట్ ఇక్కడ విద్యుత్తుని పొదుపు చేస్తే మరి 1.25 యూనిట్లు జనరేషన్ దగ్గర ఉత్పత్తి చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. మధ్యలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి పొదుపు చేసినప్పుడు మనకి అది సేవ్ అవుతుంది. అన్ని వర్గాల ప్రజల దీవెనలతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించానని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. పొదిలి పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ పెద్ద చర్చిలో క్రైస్తవులు ఎమ్మెల్యేకు సన్మాన సభ నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికి పంచిపెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్టియన్ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే త్వరలో ఎంపీతో చర్చించి ఎంపీ గ్రాంట్ నుంచి ఏర్పాటుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నిధుల కొరత ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారని కొనియాడారు. మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. అనంతరం నీటి సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు స్పెషల్ గ్రాంట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కాకపోతే ఎంపీ గారి గ్రాంట్ ద్వారా వచ్చేదానికి అవకాశం ఉంది. నేను తప్పకుండా ఎంపీ గారి దృష్టికి తీసుకుని వెళ్తా. ఎంపీ గారిని మన బెరడ్ గ్రౌండ్కి నిధులు కేటాయించమని చెప్పి నేను మీ అందరి తరపున నేను కూడా కోరుతాను. అలాగే మీరు కూడా వచ్చి కలిసి ఆయన ద్వారా శాంక్షన్స్కి మీరు కూడా కలిస్తే బాగుంటుంది. తప్పకుండా నేను ఒక సమయం చూసుకొని మీకు చెప్తాను. ఆ సమయంలో మీరు వచ్చి కలిస్తే ఆ పని కూడా అయిపోతుంది. చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. తప్పకుండా 1 by 1 ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతాం. కొంత ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రం. అందుకని ఏ యొక్క విభాగంలో కూడా నిధులు లేవు. ఆ నిధులు వచ్చేంతవరకు కొద్దిగా ఓపిక పట్టాలా. కానీ గెలిచాడు, తిన్నా, ఏం చేస్తా ఉన్నాడు, ఏం చేయట్లేదు అనేటువంటి నిందలు కొందరు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవాలు ఏంటంటే చేయాలన్న ఆతృత, చేయాలన్న ఉత్సాహం ఉన్నా కూడా నిధులు లేకపోవడం వల్ల చేయలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాకపోతే నిధులు వస్తాయి. మన పెద్ద ఆయన, మీ అందరి ఆశీస్సులతోటి, మన పెద్ద ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు వీళ్ళందరి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పోతూ ఉంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వరకు కొద్దిగా వెయిట్ చేస్తే ఏ ఒక్క పని కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఏ ఒక్క పని విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా పనిచేసుకుంటూ పోతామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తూ సెలవు తీసుకుంటాం. యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఒంగోలు పట్టణంలోని పులి వెంకటరెడ్డి కాలనీ నందు ఆత్మీయ ప్రార్థన సహవాసం ఆధ్వర్యంలో పాస్టర్ జాషువా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రముఖ వైద్య నిపుణులు చిట్టితోటి జీవన్ దంపతులతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేకును సంఘస్థుల సమక్షంలో కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా పాస్టర్
గిద్వాన్ శంకర్ ప్రభు రాకను తెలియజేస్తూ దైవ సందేహాన్ని అందజేశారు. అనంతరం పలువురు అతిథులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ క్రిస్మస్ అని అన్నారు. ఈ క్రిస్మస్ పండుగ క్రైస్తవ సోదరుల కుటుంబాలతో పాటు ప్రజలందరికీ జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. అనంతరం సంఘస్థులు ఆలపించిన క్రైస్తవ గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ ప్రేమ విందు స్వీకరించారు. రవివారం గారు మాతో పాటు కలిసి మరి నిన్న మొన్నటి వరకు కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో మాకందరికీ బాగా సహకరించారు. పెద్దలు మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే నూకసాని బాలాజీ గారు, తర్వాత మెహ్మా పీడి రవికుమార్ గారు, ఇంకా మరి పీడి డిఆర్డిఏ రిటైర్డ్ ఎంప్లాయీ మరి బాబురావు గారు, వీరందరి దగ్గరికి కలవడానికి రవివర్మ గారు ప్రోత్సాహం ఎంతగానో వారు సహకారం అందించారు. అయితే మరి వారు అనుకోని రీతిలో చెన్నైలో ఒక హాస్పిటల్ దగ్గర, అంటే వారికి కాదు వారి కుటుంబ సభ్యులు ఒకరికి ఆరోగ్యం బాగలేనందువల్ల వారు అక్కడ స్టక్ అయిపోయారు. వారు రాలేకపోయారు. మేమంతా కూడా చాలా చింతించాము. ఎందుకంటే వారు మంచి గాయకులే కాదు, మరి ఎవరెవరికి అధికారుల దగ్గరికి వెళ్ళాలో వారు చొరవ తీసుకొని ముందు మమ్మల్ని అందరినీ కూడా నడిపించారు. మరి డిఆర్ఓ గారు, మరి ఓబులెస్ఐ గారు వారు రాలేకపోయారు. ప్రభుత్వ రంగానికి చెందిన ఆప్కో వస్త్రాలను ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించుకునేలా ప్రకాశం భవనం ఆవరణంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. పండుగలను దృష్టిలో ఉంచుకొని 30% డిస్కౌంట్ తో స్టాల్ ఏర్పాటు చేశారు. పురుషులు, మహిళలకు సంబంధించిన ఆప్కో వస్త్రాలను అందుబాటులో ఉంచారు. ప్రకాశం భవనంలోని ఉద్యోగులలో పాటు మీకోసం వచ్చిన ప్రజలు కూడా ఆప్కో స్టాల్ సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేశారు. గవర్నమెంట్ ఆప్కో షోరూము, అన్ని చేనేత వస్త్రాలు ఉంటాయి, హ్యాండ్లూమ్ చాలా బాగుంటాయి, మంచి వెరైటీస్ ఉంటాయి. 30% ఆఫర్ నడుస్తుంది. ఈ ఫెస్టివల్స్కి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాజమండ్రి శారీస్ ఉంటాయి, మాధవరము, వెంకటగిరి, బందర్ శారీస్ ఉంటాయి, షర్టింగ్ రెడీమేడ్ ఉంటాయి, నాప్కిన్స్, టవల్స్, లుంగీలు, స్టాల్ బాగుంటుంది. మనకి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా వాళ్ళు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. కలెక్టర్ గారు కూడా ఇక్కడ స్టాఫ్ అంతా కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. చాలా మంది కొనుగోలు కూడా చేస్తుంటారు. ప్రతి మండే పెడతాము, ఎవ్రీ మండే పెడుతూ ఉంటాము. సేల్స్ బాగానే జరుగుతూ ఉంటుంది. ఇంకా షోరూంలో చాలా వెరైటీస్ ఉంటాయి. అక్కడికి వస్తే మీరు మంచిగా బాగా తీసుకోవటానికి బాగుంటుంది. తన బిడ్డకు మరికొన్ని రోజుల్లో మంచి భవిష్యత్తు కలుగుతుందని కలలు కంటున్న ఆ తల్లిని విధి చిన్న చూపు చూస్తుంది. సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె కుమారుడిని రోడ్డు ప్రమాదం లేవలేని స్థితిలోకి నెట్టేసింది. నడవలేని స్థితిలో ఉన్న ఆమె తన కుమారుడిని మీకోసంలో జిల్లా కలెక్టర్ను కలిసి వైద్యానికి ప్రభుత్వ పరంగా సాయం అందించి తన బిడ్డను బతికించాలని వేడుకుంది. కొత్తపట్నంకు చెందిన ఆ తల్లి తన మనోవేదనను మీడియాకు వివరించింది. నా పేరు వేణుగోపాల్. బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డా. బోన్స్ లేవన్నా, బోన్స్ లేవు. గొంతు కాడ మాట సరిగ్గా రావట్లా, నడవలేకపోతున్నా. అది ఐటీఐ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీస్తున్నా ఫ్రాంక్లిన్లో. ఎయిర్ హోస్టెస్ పండగకు వచ్చే సంక్రాంతికి. పెద్ద పండుగ రోజు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ట్రైనింగ్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాడు. వెళ్ళి పండగకని వచ్చాడు. పండగకని వస్తే బైక్ యాక్సిడెంట్ అయింది పండుగ రోజు. ఎముకలు 2 ఇరిగిపోయినాయి. 2 ఆఫర్ మళ్ళీ ఎముకలు వేపిస్తాం 6 నెలల తర్వాత అన్నారు. మళ్ళీ వెళ్తే గొంతు కూడిపోయింది, మా వల్ల కాదు, చెన్నై వెళ్ళిపోయింది అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి 2-3 నెలల నుండి గొంతు ఆపరేషన్ చేయించుకొని వచ్చాం. ఇప్పుడు కనీసం 20 లక్షలు బాకీ ఉంది మాకు. ఇంకా మళ్ళీ 2 ఆపరేషన్లు చేయించాలి. ఇప్పుడు కనీసం ఒక్క బొంత తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. అట్ట పరిస్థితిలో ఉన్నాం. ఈ అప్పులు ఏమో ప్రాణం తీసేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయించలేని పరిస్థితి మాది. మరి మీరు సాయం చేస్తే నాకు 4 పిల్లకాయలు ఇప్పుడు తెచ్చుకోలేక, నీ ఆపరేషన్ చేయించలేక మొన్న అయితే మందు కూడా తెచ్చుకున్నాను తిని చచ్చిపోదామని. నేను పోతే నా బిడ్డని ఎవరు చూస్తారని మళ్ళీ అది పారేసి. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సింగరేకొండ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు.
వంగరులోని ప్రకాశం భవనంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సరియాను కలిసి సింగరాయకొండ సర్పంచ్ వనజ భాగోతం గురించి వివరించారు. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు బంధువు అయిన సర్పంచ్ పంచాయతీ నిధులు స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారించి సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రాజేష్ కోరారు. సింగరాయకొండ గ్రామ పంచాయతీలో సర్పంచి తాడిపర్తి వనజ సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు అవినీతి పాల్పడుతూ ఉంది. దానికి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా నెలల తరబడి మేము ఆ యొక్క నిర్దిష్టమైన ఆధారాలతో గౌరవ కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అధికారులు ఒంగోలు డిఎల్పిఓ, కనిగర్ డిఎల్పిఓ ఇద్దరు విచారణ అధికారులుగా నియమించారు. ఆ విచారణ అధికారులు అవినీతి జరిగింది వాస్తవం అని చెప్పి నిర్ధారించినప్పటికీ కూడా ఫైండింగ్స్లో సర్పంచ్ అవినీతి పాల్పడింది, చర్యలకు సిఫార్సు చేసేదంటూ వాళ్ళు వెనకడిగేశారు ప్రలోభాలకు లొంగి. అందువల్ల ఈ యొక్క సమస్యని అధికారులు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జూలై మాసం నుంచి కూడా అనేకసార్లు ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నిర్దిష్టమైన ఆధారాలు అన్ని సమాచార చట్టం తీసుకున్నాం. సర్పంచ్ అవినీతి పాల్పడింది వాస్తవం అని చెప్పి నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆధారాలతో వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క గౌరవ కలెక్టరేట్లో అధికారులు చర్యలు తీసుకునే దానికి మీనమిషాలు లెక్కిస్తున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు? రాజకీయ కారణాల నెపంతో విధుల నుంచి తొలగించిన జమ్ములపాలెం పాఠశాల పీఈటీ తుల్లిబుల్లి అశోక్ బాబును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ అధ్యక్షులు ఎం బుద్ధకోటి డిమాండ్ చేశారు. వంగరలోని ఎంసీఏ భవనం నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమ్మలపాలెం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అశోక్ బాబు మార్చి 12వ తేదీన దళితుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాడనే కారణంతో అతనిని విధుల నుంచి తొలగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ బాబు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని, పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. కొంతమంది కావాలని రాజకీయంగా చిత్రీకరించి అతనిని విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో హక్కులు హరించుకుపోతున్నాయని మండిపడ్డారు. తొలగించిన పీఈటీ అశోక్ బాబును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యువజన విభాగం జిల్లా కార్యదర్శి వెంకటేష్, బత్తుల అశోక్, దార్ల అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం చేపడతాం. ఎందుకంటే ఈరోజు ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తుల మీద, అదేవిధంగా మేధావుల మీద అక్రమంగా మరి కేసులు నమోదు చేయటం, అరెస్టులు చేయటం మనందరం చూస్తున్నాం. ఎందుకంటే మరి ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో హక్కులు అనేటువంటి హరించివేయబడుతున్నాయి. హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, పౌర హక్కుల గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళని మరి వివిధ రకాలైనటువంటి చట్టాల పేరుతోటి వాళ్ళని అక్రమంగా జైళ్ళలో నిర్బంధిస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని మరి విస్మరిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ని సరిగా అమలు చేయట్లేదు పాలకులు. మరి చట్టాలన్నీ కూడా అగ్రకుల చుట్టాలుగా మారుతున్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి దళితులకి, బహుజనులకి ఒక న్యాయం, పెత్తందారులకు ఒక న్యాయం కాకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం చేకూర్చారని చెప్పి మరి తుల్లిబుల్లి అశోక్ కుమార్ని మరలా విధుల్లోకి చేర్చుకోవాలని చెప్పి మరోసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అతన్ని విధుల్లోకి తీసుకోవాలి. తీసుకొని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో, విద్యార్థులతో, నిరుద్యోగులతో మాట్లాడి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. కనుక ఇటువంటి చర్యలు కాదు కావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి తొక్కేసి ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారా, లేక ఏమన్నా కొత్త ఉద్యోగాలు ఇవ్వడం గురించి ఏమన్నా ఆలోచించారా? మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఏమైంది? మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు ఏమైంది? మీరు అనుకున్నటువంటి డిఎస్సి, మొదటిది మెగా డిఎస్సి అన్నారు, అది ఎట్టిపోయింది? అవన్నీ కాకుండా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇదా మీరు చూపిస్తున్నటువంటి అనుభవ రాజకీయము? ఇదా మీరు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంగా వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడానిక మీరు తీసుకుంది ప్రభుత్వం? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పాలనగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ అవసరాలని అటువంటి ఆ దిశగా ప్రభుత్వం నడిస్తే బాగుంటుంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా వెంటనే అశోక్ గారిని విధుల్లోకి తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఒంగోలు పట్టణానికి చెందిన కనమర్లపూడి హరిప్రసాద్ నియమితులయ్యారు.
తమిళనాడులోని మదురైలో జరిగిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేశారు. 2025 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరకుల రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాష్లు వారిచే ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో వాసవి క్లబ్స్ సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. తనకు ఈ పదవి ఇచ్చిన అధ్యక్షులకు, ఇతర నాయకులకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో మానవహారం నిర్వహించారు. విద్యుత్ భవన్ నుండి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వద్ద గల చర్చ్ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు విద్యుత్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. విద్యుత్ మహోమాధ్యంలో తాము కూడా భాగస్వాములు అవుతామని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. పొదుపు పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ పొదుపు పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ చౌర్యం సామాజిక నేరం. మనకి కరెంటు బిల్లు చాలా ఆదా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ రేటెడ్ పరికరాలని వాడవలసిందిగా, ఒక కన్సూమర్ దగ్గరికి విద్యుత్తును తెచ్చేటప్పుడు ఆ లాసులు అన్ని కలుపుకొని మొక్కుబడిగా ర్యాలీ చేయకుండా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాం. ఆల్రెడీ ఆఫీస్ దగ్గర చెప్పాను, మళ్ళీ ఒకసారి నేస్తాను. చాలా జీవితంలో విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ విద్యుత్ అవసరం, మరి అది లేకుండా జరగదు. అయినప్పటికీ విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరాలా పాటుపడతానని ఆత్మసాక్షిగా అయితే ఇక్కడ చెప్తున్నామో అన్ని కూడా అనుసరించి విద్యుత్ పొదుపు పాటుపడతామని ఇప్పుడు చేయండి. ఇదే ర్యాలీ కంటిన్యూ చేయండి. అందరినీ బాగా బస్సులు ఎక్కించి బాధ్యతగా పంపించాల్సిన బాధ్యత. గోదాదేవి రచించిన పాసురాలు సమస్త వేద సారమని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు గీత మందిరంలో తిరుప్పవై ప్రవచనాలు ప్రారంభించారు. గోదాదేవి ఆవిర్భావం, శ్రీకృష్ణుడిని పొందేందుకు ఆచరించిన తిరుప్పవై వ్రతం, పాసురాల ప్రాశస్త్వాన్ని వివరించారు. మొట్టమొదటి పాసురంలోని అంతరార్థాలను తన ఉపన్యాసం ద్వారా తెలిపారు. నేటి నుంచి జనవరి 13వ తేదీ వరకు 30 రోజుల పాటు ప్రతిరోజు తిరుప్పవై ప్రవచనం ఉంటుందని తెలిపారు. ముందుగా ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులని నిర్వాహకులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. వేదాలలో ఉపనిషత్తుల్లో సమస్త పురాణంలో సజనీయుతం యా ఫలాత్కృత్యం ఉంటే అమ్మవారు తల్లి నీకు నమస్కారం అమ్మా, మేము కూడా మార్గాన్ని అనుసరించాము, ఆ మార్గాన్ని మాకు మళ్ళీ 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 ధనుర్మాసం ప్రారంభం అంటే తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభించుకునేటువంటి శుభ సమయం. మనం గత 2 సంవత్సరాలుగా ఇదే మందిరంలో తిరుప్పావై ప్రవచనాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చక్కగా స్వామివారి మీద ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి, అదే సమయంలో ఆండాళ్ళ తల్లి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తితోటి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ 30 రోజుల పాటు 30 పాసురాలని వింటూ ఉన్నారు. ఈరోజు 30 పాసురాలు వింటమే కాదు, గత నాకు తెలిసి 75 సంవత్సరాల పైన ఉంటుంది గీతా మందిరం ఏర్పాటు చేసి, అప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక మంది మహిళలు ఈ గీతా పారాయణ చేస్తూ ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అనే అనొచ్చుది. చిన్న మందిరం అయినా కానీ ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగానే సాక్షాత్తు విల్లిపుత్తూరులో అమ్మవారు అవతరించినట్టు విల్లిపుత్తూరు ఎలాంటిదో ఈ గీతా మందిరం కూడా అలాంటిది అని మనం చెప్పుకోక. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ తిరుప్పావై ప్రవచనాలు చేస్తున్నటువంటి విషయం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారికి తెలిసి మనల్ని అక్కడికి ఆహ్వానించి ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి అంతరార్థాలను కూడా వారికి తెలుసుకొని, అంటే మన ద్వారా మనం ఏం చెబుతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని గీతా మందిరానికి ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా తిరుప్పావై ప్రవచనాన్ని చెప్పుకునేటువంటి అవకాశం మన మందిరానికి స్వామివారి కల్పించారు. అందుకనే మనం కృతజ్ఞతాపూర్వకంగా భక్తిపూర్వకంగా మొట్టమొదటిగా గోవింద నామ స్మరణ చేసి ఈ కార్యక్రమాన్ని క్షేమకుర్తిలో అతి పురాతన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు స్వామివారికి మార్గశిర మాస సోమవారం ఆరుద్ర నక్షత్ర పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి బ్రహ్మ ముహూర్తం నందే దేవస్థానం అర్చకులు నాగేశ్వరరావు, వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు బిల్వరచన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవే బుల్సెలోని విశేషాలు. తిరిగి మరో బుల్సెలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.